శ్రీ కోదండ రామాలయ పరిరక్షణ కోసం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామాలయ కమిటీ చైర్మన్ బండ నరేంద్ర స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, భక్తులు, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి కమిటీ కృషి చేస్తుందన్నారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిత్య పూజలు నిర్వహించామన్నారు. ఆలయానికి సంబంధించిన ప్రతి పైసా లెక్క రాసి ఉందని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. ఎవరు ఎప్పుడు లెక్కలు అడిగినా చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు భాష్య మధుసూదనాచార్యులు, వేద పండితులు కృష్ణవసూర్తి, కమిటీ సభ్యులు మల్లేశం, పురుషోత్తం, శ్రీనివాస్, బద్రీనాథ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. నా వ్యక్తిగతంగా నేను సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరిగింది. ఈ కమిటీతోనే కొంచెం అలిగేషన్ స్టార్ట్ అయింది. ఏకపక్షం నడుస్తుందని, అది నడుస్తుందని వాదనలు వచ్చినాయి. నిజంగానే కమిటీతోనైతే కొంచెం మనస్తాపం జరిగింది నాకు. ఆ మాటలు రావడం వల్ల నిజంగానే కమిటీతో ప్రాబ్లం అనిపిస్తే ₹5 received on PhonePe. ఎండోమెంట్కి అయితే పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే గతంలో ఎండోమెంట్ అయిన గుళ్ళు మన మెదడులోనే 2-3 గుళ్ళు ఉన్నాయి. కుచారం కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ ఎందుకు పనికి రాకుండా అయితేనే మేము ఈ గుడిని మేము వచ్చిన తర్వాత మేము చేసే కార్యక్రమాలు మొన్న పెద్ద మనుషుల మొత్తం చెప్పేసాం. ఐగో బ్యాంక్ నిర్మాణం కానీ, పాత షెడ్ తీసేసి కొత్త షెడ్ కానీ, గృహ నిర్మాణం కానీ, గుడికి సంబంధించిన గృహ నిర్మాణం కానీ, పాత ఇల్లుకు పెంకుటిల్లు ఉన్నది దాన్ని మొత్తం తీసేసి కొత్తగా ప్రహారీ కూడా కానీ, కళ్యాణ మండపం కానీ, నైరుతి కంపౌండ్ వారు మరియు మెట్ల నిర్మాణం అయ్యే ఖర్చు కానీ, కిచెన్ షెడ్, మెయిన్ గేటు ఉత్తర ద్వారము ఉన్న ద్వారం కానీ, షటర్ కానీ, తూర్పు ద్వారం నుంచి గేటు కమానం మరియు కంపౌండ్ వాల్ గురించి కానీ, తర్వాత గుడి ప్రాంగణం నుంచి సిసి రోడ్డు మరియు బండర్ గుడి ప్రాంగణంలో, తర్వాత దక్షిణం వైపు ప్రహారీ కూడా, బ్యాంకు, తర్వాత గర్భగుడికి సంబంధించిన గ్రానైట్ మొత్తం కరీంనగర్ తెచ్చినాం. ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు పాత ధర్మశాలను తీసేసి దుకాణ సముదాయం, ఈ దుకాణ సముదాయం ఎందుకు చేసినాము, ఇవన్నీ ఈ దాదాపుగా 2 కోట్ల పైచీలకు మేము 2 కోట్ల వరకు చేసినాం. మేము ఈ డెవలప్మెంట్ ఎందుకు చేసినాము అంటే ఈ కమర్షియల్ చేయడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి, గుడికి పూర్తిగా ఉపయోగపడడానికి మేము శాయశక్తుల కృషి చేసాం అనుకుంటున్నాము. పూజ చేయడం ధనుర్మాసం కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, శ్రీరామనవమి కానీ, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత శివరాత్రి ఉత్సవాలు కానీ, ఉగాది ఉత్సవాలు కానీ, అన్ని సంబంధించిన వైష్ణవ సాంప్రదాయ ప్రకంగా ఆగమశాస్త్ర ప్రకారము మా బంధువుల సమక్షంలో అన్ని జరగడానికి శాయశక్తులు కృషి చేసినాము. ప్లస్ ఇంకొకటి, ఎక్కడైతే కరెక్షన్ జరిగిందన్నారో దానికి మొత్తం లెక్కలు కూడా మేము లెక్కలు ఇవ్వలేదన్నారు. గత 15 రోజుల కింద పెద్ద మనుషులు అందరూ వచ్చారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలోనే ఈ లెక్కలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కొన్ని చిన్న అవకతవకలు ఏం జరిగినాయో ఒకసారి మొత్తం మాకు చెప్పాల్సిందిగా కోరినాము. ఒక్క రూపాయి కూడా రామాలయం నుంచి దుర్వినియోగం కాలేదని మేము సవినయంగా చెప్తున్నాము. ప్లస్ మేము చేసే కార్యక్రమం కానీ, మేము ఏదైనా జరిగినా కానీ మేము సొంతగా డబ్బులు వేసే పని చేసినాము, భక్తుల సహాయం తీసుకున్నాము. కానీ ఏ గవర్నమెంట్ సహాయం చేయలేదు. నేను ఈ ₹88 received on PhonePe. ఎండోమెంట్ కనుక తీసుకుంటే నేను ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎండోమెంట్ కాకుండా ఈ కమిటీ వద్దు అంటే ఈ రోజే ఇప్పుడే నేను రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. వెళ్ళిపోతాను కూడా. లేకున్నా నేనున్నా కొత్త కమిటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు గవర్నమెంట్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ సవినయంగా వినయం చేసుకుంటా. ఈ ఎండోమెంట్ ఆలోచనను విరమించుకొని కొత్త కమిటీ మీ సమక్షంలో వేసుకోండి. మేము పూర్తిగా సహకారం చేస్తాము, ఈ చర్యలు చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల ఇంత అభివృద్ధి జరిగిన గుడిని భ్రష్టు పట్టకుండా చేయాల్సిన బాధ్యత మీరు కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో మీరు ఉంటారు కాబట్టి మీరు కూడా ఉంది. దయచేసి ఈ ఆలోచనను విరమించుకొని కొత్త కమిటీ చేయడానికి మేము సిద్ధంగా. చాలు, మాకు మనస్తాపం జరిగింది. మేము ఉండడానికి అయితే సిద్ధంగా లేము. మేము ఈ రోజే తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాజీనామా చేస్తాం కూడా. కొత్త కమిటీని ఎవరు ఇస్తారో
ఆధ్యాత్మిక చింతన ఉన్న రామభక్తులకు మాత్రమే తీసుకురావాలి, పార్టీలకు అతీతంగా తీసుకుని రండి. నేను కూడా చెప్తున్నా, ఏకపక్షం అన్నారు, ఏదో పార్టీ అన్నారు, నేను ఏ పార్టీకి సభ్యత్వం తీసుకోలేదు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, అధికార పక్షం కానీ, ఏ పార్టీ అయినా కానీ, అధికారులు కానీ, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, మేము వస్తే మర్యాదపూర్వకం తీసుకున్నాము, పంపించాము. అంతకుమించి వేరే విభేదాలు ఏం లేవు. ఏదున్నా మా నుంచి ఏదైనా పొరపాటు, చిన్న చిన్న పొరపాటు జరిగిండొచ్చు, దాన్ని సరిదిద్దుకున్నాము ఎవ్రీ ఇయర్. కానీ ఈ వారం 10 రోజుల నుంచి వచ్చిన అలిగేషన్స్ మాకు బాగా మనస్తాపం చెందింది. మేము ఈ రోజే రాజీనామా చేస్తున్నాము, సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాం కూడా దానికి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మేము సహించాం, దాన్ని ఒప్పుకోము. ఇది ఎవరైనా తప్పులు ఇవ్వండి, మేము కనుక 1 రూపాయి తీసుకున్నట్టుంటే మేము గుళ్ళు గురించి మాట్లాడుతున్నాము. ఎలాంటి 1 రూపాయి కూడా అవకాశాలు జరగలేదు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ కాకపోతేనే రాజీనామా, ఎండోమెంట్ కాకపోతే ఖచ్చితంగా రాజీనామా సిద్ధం. ఎండోమెంట్ అయితే మాత్రం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లెక్కలు సమర్పించినాము పెద్ద మనుషులకు. కావాలంటే కూడా కొత్త కమిటీ ఎవరు వచ్చినా, భక్తులు ఎవరు వచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.